అంటే ఎక్కడ చూసినా లేని ఉద్యోగాల్ని తెచ్చినట్టు, లేని కంపెనీలని తెచ్చినట్టు, ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. అంటే లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పని అవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. అంటే మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏంటి డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చు అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. అంటే యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. అంటే ఈ ఉద్యోగాలను కూడా నేను అమ్మగలను. ఈ రోజుకి ఆ నోటిఫికేషన్లో పెట్టిన వాళ్ళు మేము మెరిట్ ఉన్నా కూడా మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అని కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు కోర్టును మనం లెక్క చేయకపోయాయి.